క్రిస్టియన్ దేవుడు ఏమన్నా చర్చిలకు వెళ్తే మిగతా దేవుళ్ళని తిట్టమని ఏమని చెప్పారా? చర్చి ఫాదర్స్ ఏమని చెప్పారా? ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఎదవలు మంచివాళ్ళు ఎదవలుగా మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు? ఇలా మారుతున్న ఆ ముండమోపుల మీద కూడా చర్యలు అనేవి తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా గవర్నమెంట్ని స్పందించాలి. రీసెంట్గా ఇవాళ దొరికినాయి 2 కోట్లు దొరికినాయి ఒక చర్చి ఫాదర్ దగ్గర. మరి ఇంకా ఎన్ని కోట్లు దాగి ఉండయో. ఐటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏబీ వాళ్ళు ఉంటారు, సిబిఐ వాళ్ళు, ఏబీసీ వాళ్ళు, ఎవరెవరో ఉంటారు. ఏమవుతున్నారు? కంటికి కనపడతలా. ఇట్లాంటి వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. గత 5 సంవత్సరాలు మిగతా ప్రభుత్వాల పరంగా కానీ ఏదైనా మార్పు అనేది మొదలవుతుంది. ఇలాంటి తరుణంలో ఇలాంటి ఎదవల్ని ఉతికి ఆరేస్తేనే స్పందన ఉంటుంది, హిందూయిజానికి ఒక పేరు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. శివుడు పాత్ర పోషించాడు, ఎన్నో పాత్రలు పోషించాడన్నా. ఆయన చర్చికి వెళ్తున్నాడు, నేను లైట్కి తీసుకున్నా. కానీ ఇలా దేవుణ్ణి విమర్శించేలాగా ఎందుకు తయారవుతున్నాడు? జ్ఞానం అనేది లేదా? శ్రీరాముడు సీతమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందనేది ఆలోచించాలి కదా. అయోధ్య ఎన్నాళ్ళు పట్టింది మనకి, మనం ఎన్నాళ్ళు అయోధ్యని చూడలేకపోయాం. ఇప్పుడు వెళ్ళి ఆ ప్లేస్ చూస్తుంటే ఎంత ఆనందం మనకు కలుగుతుంది. ఆ జ్ఞానం కూడా ఈ బుర్రకి లేదా? అదేమంటే బుక్స్లు చదువుతా పనికి మాలిన బుక్స్లు కాదురా నువ్వు చదివేది. రామాయణం, ఒక మహాభారతం అని ఉంటుంది. ఆ 2 చదువు. నీకు బుర్ర తగ్గిపోతుందేమో ఈ మధ్యకాలంలో. ఆ బుర్ర అనేది మళ్ళీ పెరిగిద్ది. ఇలాంటి బుర్రలేని మాటలు బయటకు వచ్చి మాట్లాడావంటే కనుక ప్రతి హిందూ నిన్ను బయటకు వస్తే కనపడితే ఇప్పటికే అన్నారు, ఇంకా హేళన చేస్తారు అనేది నేను చాలా మంది ఉండారన్న. అలాంటి దొంగలు చాలా మంది ఉండారు. మాట్లాడచ్చుగా. నేను అడుగుతుంది, నేను ఎంత చెప్పింది కూడా అదే కదన్నా. ఇలాంటి దొంగలు సైకోలు ఎంతో మంది ఉండారు. మత మార్పిడి చేయాలని నికృష్టులు. ఒక హిందువుగా పుడతామంటే అలాంటి హిందువులను మార్చేస్తుంటే మన అలాంటి వాళ్ళకి కూడా బాధేస్తుంది. ఇలాంటి పనికిమాలిన నీచుళ్ళు, ఇలాంటి వాళ్ళకి డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, మిగతా సినిమా హీరోలు కానీ ఎందుకు అవకాశాలు ఇచ్చారు? మంచి వాళ్ళని తొక్కేసాం, ఇలాంటి ఎదవల్ని తొక్కలేదా అనే బాధ వాళ్ళలో ఈ రోజైనా మొదలయ్యి ఇలాంటి ఎదవల దగ్గరగా రానియకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటాం. స్పందిస్తారన్న, కంపల్సరిగా స్పందిస్తారు. రేపు ఎల్లుండ ఆడు క్షమాపణ చెప్పకపోతే కనుక ఆడి మీద రియాక్షన్ అనేది గట్టిగా ఉండిద్ది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మేధావులు కానీ, బీజేపీ నాయకులు కానీ అందరూ స్పందిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పూర్తి వీడియోలు రావట్లేదన్నా, ఏదో 2-3 వీడియోలు వస్తున్నాయి. అయ్యే కామన్గా ఎవరో ఫోన్ చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. అది ఏం మాట్లాడాడు అనేది క్లారిటీగా ఉండట్లా. ఎందుకని మొన్నటిదాకా సినిమాలు తీశాడు, మన శివుడు పాత్ర బాగా పోషించాడు ఆయన. మరి అట్లాంటి రాముడు గురించి తెలీదా, సీత గురించి తెలీదా? ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళ గురించి ఎందుకు వీడికి? నీ చర్చి ఫాదర్కి వెళ్తున్నావు, నీ యేసు పేపుని పడుకో. నిన్ను ఎవడేమైనా అన్నాడా? నేను ఎవడైనా ఆపాడా? మరి మా దేవుళ్ళ గురించి ఎందుకయ్యా నీకు? అంటే మా దేవుళ్ళు చెంచమని యేసుపేపు ఏమైనా రాశాడు? ఆయనకి బుక్కులు ఏమన్నా చూపేది? మేము మాట్లాడతాం కదా దాని గురించి కూడా. రాశాడు రా బాబు అని. మరి ఏంటంటే పనికిమాలిన ఎదవల వల్ల ఆ దేవుణ్ణి కూడా తిట్టే పరిస్థితి మన హిందువులకు తీసుకొస్తున్నారంటే మనం ఏమనుకోవాలి? ఇలాంటి చర్చి ఫాదర్స్ మీద, ముఖ్యంగా ఇలాంటి మాట్లాడే ఎదవల మీద గవర్నమెంట్ చర్యలు అనేవి మొదలు పెడితేనే దేశంలో ఒక కలయిక కానీ, కుల గర్జనలు కానీ జరగకుండా ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. కంపల్సరీనా? ఈ మాట్లాడిన మాటలకి ఎవడు అవకాశం ఇవ్వడు. నిర్మాత కానీ, డైరెక్టర్ కానీ ఎవరు ఇలాంటి ఎదవల్ని ప్రోత్సహించకూడదు. ఎంతోమంది ఉండారని వాళ్ళలాగా చేయలేరని అనుకోవద్దు. ఎంతోమంది ఉండారు ఆర్టిస్టుల పరంగా. వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. కొత్త వాళ్ళకి ఈ పాతాలని, తుప్పు పట్టిన వాళ్ళని, మైండ్ పోయిన వాళ్ళని, దొబ్బిన వాళ్ళని, ఇలాంటి ఎదవల్ని, మూకుర్లని దయచేసి మళ్ళీ సినీ ఫీల్డ్లోకి తీసుకోవద్దని నేను కోరుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక ప్రకాష్ రాజ్ గారు చాలా ఒక గ్రేట్ ఆర్టిస్ట్ అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం యాక్టింగ్ పరంగా చూసుకుంటే, అండ్ ప్రకాష్ రాజ్ పేరులో రాజు ఉంది, అంటే ఆయన రాజులా ఫీల్ అయిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా ప్రకాష్ రాజ్ అంటే ఒక దేవుళ్ళలాగా, అంటే దేవుళ్ళలాగా అన్న సెన్స్ సినిమాలో ఒక డమరకంలో శివుడు క్యారెక్టర్ కానీ, ఒక బద్రీనాథ్లో ఒక ఇలా డివోషనల్ క్యారెక్టర్స్ ఇచ్చేసి దేవుని చేసేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రకాష్ రాజ్ ఎప్పుడు కూడా హిందూయిజంని కించపరిచండి మాట్లాడడం అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఆడియన్సే ప్రకాష్ రాజ్ని లేపడం జరిగింది. సో ఆయన ఎప్పుడు కూడా పొలిటికల్ పరంగా కూడా బీజేపీ పార్టీని కూడా కొంచెం కించపరిచండి మాట్లాడడం, ఈ రాముల వారిని ఇట్లా మాట్లాడడం, సో ఇదంతా సరికాదని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది మాత్రం ఇప్పుడు మన దగ్గరే వర్క్ చేస్తూ ఆర్టిస్ట్గా ఇలాంటివి నిందలు మోస్తున్నారు కదా. సో ఆయనకు ఆర్టిస్ట్గా ఛాన్సెస్ ఇవ్వద్దు, ఆయన ఐడెంటిటీ మొత్తం తీసేయాలంటున్నారు. మరి దాని మీద ఏమంటారు? సో లాస్ట్ టైం మన టాలీవుడ్లో ఎలక్షన్స్ జరగడం జరిగింది. సో అందులో కూడా చాలామంది మన వాళ్ళు ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేయడం జరిగింది. సో అప్పుడే మనం తెలుసుకోవాలి, కళ్ళు తెలుసుకోవాలి. చాలామంది అన్నారు ఇది తెలుగు ఆర్టిస్ట్ కాదు కన్నడ ఆర్టిస్ట్ అని చెప్పి. సో అప్పుడు కూడా మన వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడుకైనా కొంచెం కళ్ళు తెరవండి.
సో ప్రకాష్ రాజ్ గారు ఇంతకుముందు కూడా మనం చూసుకుంటే కనుక శ్రీముఖి గారు కూడా ఇట్లా ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నాం, తర్వాత సారీ చెప్పడం. అలాగే నెక్స్ట్ మన కత్తి మహేష్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఇట్లా మాట్లాడడం. సో మనం చూసుకుంటాం ఏం జరిగిందో. సో కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే దేవుళ్ళ పైన యాక్టర్స్ ఇలా తరచుగా మాట్లాడుతూనే ఉంటున్నారు, మరి గవర్నమెంట్ ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు? సో గవర్నమెంట్ ప్రతిదీ కూడా ఇట్లా యాక్షన్ తీసుకుంటూ పోతే కనుక రోజుకు ఒక యాక్షన్ తీసుకోవాలి జరుగుతుంది. సో గవర్నమెంట్కి ఇలాంటి చిన్న చిన్న అవసరం లేదు, ఆల్రెడీ ప్రజలే దానికి బుద్ధి చెప్తారు. బట్ మనం చేయాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఆయన ఎవరైతే దేవుడిని ఎట్లా కించపరచడం జరిగిందో, సో అక్కడికి ఆయన కర్మ ఆయనకి ఎట్లా చూసుకోవచ్చు. మన కత్తి మహేష్ సిచ్యువేషన్ ఎట్లా అయిందో మేబీ మనం చెప్పలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నేను చెప్తున్నా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్ మన ప్రకాష్ రాజ్ దేవుడి క్యారెక్టర్ ఇవ్వడం మానేయండి. బట్ మన సినిమాల్లో ఆయనకి ఎన్నో డివోషనల్ క్యారెక్టర్ ఇచ్చాం. ఒక శివుడి క్యారెక్టర్ కానీ, ఒక రాముడి క్యారెక్టర్ కానీ, ఒక విష్ణుమూర్తి క్యారెక్టర్ కానీ ఇవ్వడం జరిగింది. బట్ ఆయనే ఇలాంటి దేవుడి క్యారెక్టర్లు చేసి మన దేవుడి తిట్టడం అనేది మన దౌర్భాగ్యం. సో ఇప్పుడు ఆయన తిట్టినా కూడా మన వాళ్ళు అనేది నెత్తిన పెట్టుకుంటారు. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఆయనకి ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పి రాజమౌళి గారు వారణాసిలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో అదొక పెద్ద డివోషనల్ మూవీ. సో అలాంటి డివోషనల్ మూవీ కూడా ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నారంటే ఇక మన దౌర్భాగ్యం. సో ఆల్రెడీ మన సో కొంతమందికి క్రిస్టియానిటీ పిచ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి నాయన్ వేస్ట్ అని చెప్పి ఉన్నాడు. సో ఆయన హిందూ ముసుగులో ఉన్న ఒక క్రిస్టియన్ పర్సన్. సో అలాగే చాలామంది కూడా ఉండడం జరిగింది. సో అలాగే ఈ ప్రకాష్ రాజ్ కూడా ఒక పర్సన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ అగ్ర మేధావుల కల్లా చర్చి ఫాదర్లు ఏమైనా చెబుతారా, లేదా బుక్కుల్లో ఏమైనా ఉందా సార్? రాముడు సీత మీదే పడుతున్నారు, దేని గురించి అంటారు? ఇలాంటి వాళ్ళు కొంతమందికి చిప్ అనేది కొంచెం మోకాల్లో ఉంటుంది. సో ప్రకాష్ రాజ్ గారు చాలా మంచి ఆర్టిస్ట్. బట్ అలా ఆయన కూడా ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు చూసినా కూడా బీజేపీకి కూడా వ్యతిరేకంగా మాట్లాడడం, ఇట్లా హిందూయిజంని ఇట్లా కించపరుస్తూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో దీని మీద వెంటనే మంచు విష్ణు గారు వెంటనే యాక్షన్ తీసుకుని ఆయన టాలీవుడ్లో నుంచి బ్యాన్ చేయడం కానీ, లేకుంటే కనుక తమిళనాడు చెన్నైలో క్రిస్టియన్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో ఆయన అక్కడికి పార్సల్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నాను. అలాగే హిందూ సంఘం పెద్దలు ఎవరు స్పందించట్లే ఇట్లాంటి ఎదవలు మాట్లాడుతుంటే. ఈ వేళ ఇట్లాంటి ఇంకా ఎదవలు తయారవుతున్నారు, దీని గురించి ఏమంటారు? సో మీరే చెప్పడం జరిగింది ఎదవలు అని చెప్పి. ఎదవల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను. సో పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే కనుక అది వేరేలా ఉంటుంది. ఎందుకంటే ఆయన లిల్లీపుట్ టైప్ అనమాట ప్రకాష్ రాజు. పవన్ కళ్యాణ్ రేంజ్ వేరు. సో ఇలాంటి లిల్లీపుట్లు పట్టించుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారు లేదు. అలాగే ప్రకాష్ రాజ్ గారిని పట్టించుకోవాలంటే కనుక ఒక కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం చూసుకుంటే కత్తి మహేష్ రాముల వారి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏమైందో మనకు తెలుసు. అలాగే ఒకసారి శ్రీముఖి గారు కూడా నోరు జారడం జరిగింది. సో ఆమె నెక్స్ట్ రోజు క్షమాపణ చెప్పడం జరిగింది. సో ఆయన కూడా ఒక ఛాన్స్ ఇద్దాం ప్రకాష్ రాజ్ గారికి కూడా.